ఓకే మ్యామ్. యెస్. సో, ఈరోజు ట్రైనింగ్ ఏంటి? మీషో రీసెల్లింగ్ నేనేం చెప్పాను? మ్యూట్‌లో పెట్టుకోమని చెప్పాను గదా! బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్టర్బెన్స్ అవుతుంది అని. ఎవరికైతే నిజంగా బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్టర్బెన్స్ లేదో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. రిమైనింగ్ వాళ్ళు ఓకే. ఫైన్. సో, మీషో రీసెల్లింగ్ కోసం ఇప్పటి వరకు మీకు ఏం తెలుసు అనేది నాకు తెలీదు. నేనైతే 2 పార్ట్స్‌గా తీసుకుంటాను కంప్లీట్‌గా. పార్ట్ 1 ఏంటి అంటే థియరీ మొత్తం చెప్తాను. పార్ట్ 2 ఏంటి అంటే ఒక ప్రాక్టికల్ వే ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్‌గా చూపిస్తాను. సో, మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. ఈరోజు మీరు రీసెల్లింగ్ అనేది ఏదైతే తెలుసుకుంటారో అది ఒక స్కిల్. సో, ఆ స్కిల్‌కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్‌ని మీకు క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తాను. సో, ప్రాపర్‌గా విని అర్థం చేసుకోండి. సో, మీషో రీసెల్లింగ్ లెర్నింగ్ న్యూ స్కిల్. నాట్ ఏ బిజినెస్. లైక్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ప్రాపర్‌గా మనకి స్కిల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ స్కిల్ నాలెడ్జ్ అనేది మీషో రీసెల్లింగ్ కోసం నేను మీకొకటి చెప్తున్నాను. మీషో అప్లికేషన్ మాత్రమే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాం. రీసెల్లింగ్ అనేది ఒక ప్రాపర్ స్కిల్. బట్ చాలా మందికి ఒక ఐడియా ఉండేది ఏంటి అంటే రీసెల్లింగ్ అంటే ఏముందిలే వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టడమే కదా! వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎళ్లి షేర్ చేయడమే కదా! నో. అసలు ఇది ప్రాసెస్సే కాదు. రీసెల్లింగ్ అనేది కూడా ఒక ప్రాపర్ స్కిల్. ఆ స్కిల్‌కి ఎగ్జాంపుల్‌గా మనం ఈరోజు మీషో తీసుకున్నాం. సో, యాస్ ఎ పర్సన్‌గా బిగినర్‌గా మీషో రీసెల్లింగ్ ఎలా చేయాలనేది క్లారిటీగా నేను మీకు క్లియర్‌గా చెప్తాను. థియరీ పార్ట్ అంతా చెప్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు సెషన్ ఎండ్‌లో అడగండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాతే మీటింగ్ ఎండ్ చేస్తాను. బై ద వే నా వాయిస్ డామ్ క్లియర్ ఉంది. ఎనీవన్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్? నా వాయిస్ క్లియర్ ఉంది గదా! ఎనీవన్? యెస్ మ్యామ్. క్లియర్‌గా ఉంది. క్లియర్ మ్యామ్. క్లియర్. యెస్. క్లియర్. ఓకే. టుడే ఈస్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ ఇమ్మీడియేట్‌లీ. సో, ఏదైనా సరే డబ్బు ఫాస్ట్‌గా సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ లెఫ్ట్. బికాజ్ మనం ఎప్పుడూ కూడా ఫాస్ట్‌గా డబ్బులు సంపాదించాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ప్రాపర్ ఒక స్కిల్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. అండ్ మనం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటే అది ఎక్కడైనా, ఎలా అయినా, ఏ టైంలో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్కిల్, కన్సిస్టెన్సీ అలా ఉంటేనే మనకి ఏదైనా సరే రిజల్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వై రీసెల్లింగ్ ఈజ్ ఎ స్కిల్. సాయి కుమారి ఎందుకు రీసెల్లింగ్ నువ్వు స్కిల్ అని చెప్తున్నావు? నాకు రీసెల్లింగ్ కోసం ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అంటే దట్స్ కంప్లీట్‌లీ యువర్ చాయిస్. బట్ ఈరోజు నేను ఏదైతే ట్రైనింగ్ చెప్తానో అది విన్న తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. యూ డోంట్ నీడ్ ఎనీ షాప్. రీసెల్లింగ్ చేయడానికి నీకు ఎలాంటి షాప్ అనేది అవసరం లేదు. నువ్వు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నీకు కావాల్సింది మెయిన్ ఏంటి అంటే ప్రొడక్ట్ అర్థం చేసుకోవాలి. కస్టమర్స్‌ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ప్రైస్ డీటెయిల్స్ ప్రాపర్‌గా తెలుసుకోవాలి. మార్కెట్‌లో ఏది ప్రాపర్‌గా హైప్‌లో ఉంది. మార్కెట్‌లో ఏ ప్రొడక్ట్ ట్రెండ్ అవుతుంది. సీజనల్‌గా నువ్వు ఎలాంటి ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు. ఇలాంటి ప్రాపర్ బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా నీకుండాలి. ఇఫ్ యూ కెన్ అండర్‌స్టాండ్ ద పీపుల్, యూ కెన్ సక్సెస్. రీసెల్లింగ్ బిజినెస్‌లో ఎప్పుడు కూడా నువ్వు ప్రొడక్ట్‌ని, పర్సన్స్‌ని అర్థం చేసుకుంటే దెన్ నీ బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. అంతేకానీ రీసెల్లింగ్ అంటే వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ప్రొడక్ట్స్‌ని స్టేటస్‌లో పెడితే సరిపోతుంది. ఈ నాలెడ్జ్‌తో ఎవరైనా ఉంటే అది కాదు. ఓకే. రీసెల్లింగ్ అనేది కూడా ఒక స్కిల్. ఆ స్కిల్‌కి సంబంధించిన చాలా ఇంటర్నల్ స్కిల్స్ కూడా డెవలప్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలాంటి ప్రొడక్ట్స్ పెడుతున్నావు? నీ టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉన్నారు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నీకు బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఇవన్నీ నువ్వు ప్రాపర్‌గా తెలుసుకొని ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు రీసెల్లింగ్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వగలవనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ మీషో రీసెల్లింగ్? సీ రీసెల్లింగ్ అనేది మనకి వేరు. మీషోలో అసలు రీసెల్లింగ్ ఎలా ఉంటుంది? సో, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ప్రాపర్‌గా అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే. మీషోలో ఏంటి అంటే సప్లయర్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, రీసెల్లర్స్ ఉంటారు, కస్టమర్స్ కూడా ఉంటారు. ఒక్క మీషో యాప్‌లో ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్స్ అనేది ఉంటారు. ఎవరైతే ఓన్‌గా ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటారో లైక్ పికిల్ బిజినెస్ వాళ్ళుంటారు, సారీ బిజినెస్ వాళ్ళుంటారు, జ్యువెలరీ బిజినెస్ వాళ్ళుంటారు, మార్బుల్ బిజినెస్ వాళ్ళుంటారు. వాటెవర్ ఇట్ మే బి నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇలా చాలా మంది బిజినెస్ వాళ్ళైతే మీషోలో ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. ఇలాంటి పర్సన్స్ అందరూ గూడా సప్లయర్స్, రీసెల్లర్స్, కస్టమర్స్ ఇలా 3 మెయిన్ కేటగరీస్ పీపుల్ అనేది మీషోలో ఉంటారు.
బట్ యాజ్ ఎ రీసెల్లర్గా నువ్వు ఒక స్కిల్ నేర్చుకొని మీషో రీసెల్లింగ్ అనేది నీ ప్రాపర్ ఒక పార్ట్ టైం ఇన్కమ్గా కానీ నువ్వు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే నీకు రీసెల్లర్గా మెయిన్ రోల్ ఏంటి అంటే నువ్వు ప్రాపర్ ప్రొడక్ట్స్ అనేది చూస్ చేసుకోవాలి. నువ్వు హౌస్ వైఫ్ని టార్గెట్ చేయాలి అంటే శారీస్ని టార్గెట్ చేయొచ్చు, కిచెన్ ప్రొడక్ట్స్ని టార్గెట్ చేయొచ్చు, లేదా ఒక స్టూడెంట్స్ని అయితే బుక్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లైక్ కాస్మెటిక్స్ కానీ, లైక్ చుడీదార్స్ కానీ, జీన్స్ కానీ, ఇలా వెస్ట్రన్ వేర్ నువ్వు టార్గెట్ చేయొచ్చు అనమాట. సి యాజ్ ఎ రీసెల్లర్గా నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, నువ్వు ఎవరు అనేది తెలుసుకొని నువ్వు ప్రాపర్గా ప్రొడక్ట్ అనేది చూస్ చేసుకొని నువ్వు ఆన్లైన్లో షేర్ చేయొచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఏమైనా నీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటే అక్కడ కూడా నువ్వు షేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టేక్ ఆర్డర్స్. నువ్వు ప్రాపర్గా ఒక పర్సన్కి ఎవరికైనా షేర్ చేసినప్పుడు ఆ పర్సన్ దగ్గర నుంచి నువ్వు ఆర్డర్ని షేర్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేస్తావు. నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను, సో డోంట్ వరీ. నెక్స్ట్ మీషోలో మెయిన్గా మీరు ఎక్కువగా కంపెనీ లైక్ మీషో వాళ్ళు ఏంటి మేనేజ్మెంట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు అంటే మీరు ఎలాంటి డబ్బులు పే చేయకుండా, మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా మీరు స్కిల్ నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు నువ్వు ఒక కస్టమర్ దగ్గర నుంచి, ఒక పర్సన్ దగ్గర నుంచి ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు అంటే మీషో వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్యాకింగ్ ప్రాపర్గా చేస్తారు, డెలివరీ చేస్తారు, రిటర్న్స్ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారు, సిఓడి హ్యాండిల్ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. వాట్ ఈస్ ద మీన్ బై సిఓడి? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్? Cash on delivery. సిఓడి అంటే ఏంటి? Delivery. క్యాష్ ఆన్ డెలివరీ. నైస్, గివ్ మీ సెకండ్. ఎస్ సారీ. సో క్యాష్ ఆన్ డెలివరీ, ఇలా క్యాష్ ఆన్ డెలివరీ అయినప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ కస్టమర్కి నచ్చి ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ పెట్టినా సరే ఇవన్నీ కూడా మీషో మేనేజ్మెంట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. అక్కడ మీకు ఎలాంటి హ్యాండిలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీరు ఆరాంగా ప్రాపర్గా బిజినెస్ని అర్థం చేసుకొని రీసేల్ అనేది చేసుకోవచ్చు. మీషో ఈజ్ నాట్ యువర్ బిజినెస్. యాక్చువల్గా చెప్పాలంటే మీషో అనేది ఒక టూల్, అదొక మనకి ప్లాట్ఫామ్ అనమాట. లైక్ అజియో అనేది ఒక ప్లాట్ఫామ్, ఫ్లిప్కార్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్, నెక్స్ట్ అమెజాన్ అనేది ఒక ప్లాట్ఫామ్, మింత్రా అనేది ఒక ప్లాట్ఫామ్. వీటిల్లో కూడా మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, నథింగ్ బట్ రీసెల్లింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఎనీ డౌట్స్? అర్థం అవుతుందా? నేను ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా? Clear, ma'am. Clear. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, ma'am. Clear, ma'am. ఇక్కడ వరకు అర్థమైందా? ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా నేను? క్లియర్ మ్యామ్. ఎస్, క్లియర్ క్లియర్, గుడ్, సూపర్. ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా? అర్థమవుతుంది కదా? ఎస్. ఎస్, ఓకే ఓకే, గుడ్. హూ కెన్ డూ మీషో రీసెల్లింగ్? రీసెల్లింగ్ ఎవరు చేయొచ్చు? సాయికుమారి నేను చెయ్యొచ్చా? ఇప్పుడు నేను చెయ్యొచ్చా? నాకు ఇది పాసిబుల్ అవుతుందా? నా వల్ల అవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది పక్కన పెట్టండి. ఒక్క కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ నుంచి జాబ్ హోల్డర్ వరకు ఎవరైనా సరే మీషో రీసెల్లింగ్ చెయ్యొచ్చు. ఎవరి దగ్గర అయితే ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు చెయ్యొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈరోజు మీషో కోర్స్ ప్రాపర్ స్కిల్ నేర్చుకుంటున్నారో వాళ్ళు రీసెల్లింగ్ చేయడానికి, బయట వేరే వాళ్ళు రీసెల్లింగ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ మీరు ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏదైతే నేర్చుకుంటున్నారో మీరు నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసిన దానికి మీ ఫ్రెండ్ కానీ, మీ కొలీగ్ కానీ ఎవరైనా రీసెల్లింగ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ తెలీదు, సోషల్ మార్కెటింగ్ తెలీదు, కంటెంట్ స్ట్రాటజీస్ తెలీదు, ఒక రీల్ ఎలా పోస్ట్ చేయాలో తెలీదు, ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలీదు, అసలు మీషో ఏం చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం, ప్రొడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో ఒక స్కిల్ నేర్చుకొని చేసిన వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఏజ్, డిగ్రీ, బ్యాక్గ్రౌండ్ డస్ నాట్ మ్యాటర్, అస్సలు మ్యాటర్సే కాదు. ఓన్లీ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనం స్కిల్ నేర్చుకుంటున్నామో అది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని మనం అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, గివ్ మీ సెకండ్. వద్దు, నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ మిత్స్ అబౌట్ మీషో రీసెల్లింగ్. చాలా మందికి ఒక కామన్ డౌట్ ఏముంటుందంటే, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏముందిలే సాయి కుమార్ ఇప్పుడు నువ్వు నేర్పిస్తే ఏంటి, నేర్పించకపోతే ఏంటి, ఈజీగా వాట్సాప్ స్టేటస్ లో పెట్టేస్తే అయిపోతుంది కదా, ఒక ప్రొడక్ట్ ఎవరైనా కొనుక్కుంటే నాకు ఈజీగా మార్జిన్ వచ్చేస్తుంది. నో, అసలు అలా కాదు. ఏదైతే మీకు ఐడియా ఉందో, ఇప్పటి వరకు మీకు ఏదైతే ఆలోచన ఉందో అది 100% రాంగ్.
ఫాస్ట్గా డబ్బులు సంపాదించవచ్చు మీషో రీసెల్లింగ్లో, లేదా నార్మల్గా రీసెల్లింగ్ చేయాలంటే ఫాస్ట్గా డబ్బులు వచ్చేస్తాయి. ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు, మనం ఎలాంటి టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఎలాంటి వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా సరిపోతుంది. ఈ నాలెడ్జ్తో ఎవరైనా ఉంటే టాటా బై బై. నో, ఏది మనకి ఈజీగా రాదు. స్కిల్ బేస్డ్ బిజినెస్ ఏదైనా సరే, ఒక నువ్వు చాయ్ బండి పెట్టినా సరే, దట్ ఈజ్ ఆల్సో స్కిల్. కమ్యూనికేషన్, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక 10 రూపీస్ చాయ్ తాగాలన్నా, లేదా ఒక 10 రూపీస్ కాఫీ తాగాలన్నా సరే, నువ్వు వచ్చిన పర్సన్తో, ఆ కస్టమర్తో ప్రాపర్గా మాట్లాడితేనే నీ దగ్గర వాడు చాయ్ కొంటాడు. అదే వాడు చాయ్ కొనడానికి వచ్చి, లైక్ టీ పర్చేస్ చేయడానికి వచ్చిన వాడితో నువ్వు కొంటే కొని లేకపోతే పో అని నువ్వు మాట్లాడితే వాడి దగ్గర వాడు నీ దగ్గర చాయ్ కొంటాడా? 100% నో. సో ఎవ్రీ బిజినెస్ నీడ్ స్కిల్. ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ ఉంటేనే నీ దగ్గర కస్టమర్స్ అనేది వస్తారు. నీడ్స్ లెర్నింగ్, ప్రాక్టీస్. చాలా మందికి ఏంటి అంటే, మనం ఆల్రెడీ డబ్బులు సంపాదించేస్తున్నాం కదా, మనకు ఆల్రెడీ అన్నీ తెలుసులే, మన మెంటర్స్తో పని ఏంటి, మనకి మేనేజ్మెంట్తో పని ఏంటి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రస్ట్ మీ గైస్, అలాంటి యాటిట్యూడ్ ఉంటే మ్యాక్సిమం నువ్వు కొంతవరకే గ్రో అవ్వగలవు, తర్వాత ఏమీ చేయలేవు నువ్వు. ఎప్పుడైనా నీ బేస్మెంట్ అనేది గుర్తుపెట్టుకో. నిన్ను ఈ ఫీల్డ్లోకి ఎలా తీసుకొచ్చారు, ఎవరి ద్వారా నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చావు, ఎలా నేర్చుకుంటున్నావు, నువ్వు ఏ స్టేజ్లో ఉండి ఇక్కడ ఎన్రోల్ అయ్యావు, ఏ స్టేజ్లో ఉండి ఒక స్కిల్ కోసం నీకు తెలియకుండా ఒక జీరో నాలెడ్జ్తో వచ్చినప్పుడు ఒక స్కిల్ నేర్పించే గురువుని కూడా మర్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. ఏదైనా సరే ప్రాపర్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, ప్రాపర్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, ప్రాపర్ స్కిల్ ఇంపార్టెంట్. ఇలాంటివి ఏమీ లేకుండా బిజినెస్లో గ్రో అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. దేనికైనా సరే కస్టమర్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు నీ నమ్మకాన్ని ఈజీగా పర్చేస్ చేస్తారు. లేదు, వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకోకపోయినా పర్వాలేదు, నేను వాళ్ళతో రూడ్గానే మాట్లాడతాను, వాళ్ళు నా దగ్గర కొనకపోయినా పర్వాలేదు సాయి కుమార్ అంటే, దట్స్ యువర్ చాయిస్. బట్ నువ్వు వాళ్ళతో మాట్లాడే విధానం అనేది నీ బిజినెస్ని డబల్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. వెన్ యూ లెర్న్ కరెక్ట్లీ, రిజల్ట్స్ కమ్ ఆటోమేటికలీ. ఎప్పుడైతే నువ్వు ఒక సిస్టమాటిక్గా నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒక సిస్టమాటిక్గా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తావో, దెన్ ఆటోమేటిక్గా నీకు రిజల్ట్స్ వస్తాయి. అప్పుడే నీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదు సాయి కుమార్ ఇవన్నీ నా వల్ల కాదు, నాకు అవసరం లేదు అని అనుకుంటే నీ ఇష్టం. బట్ గుర్తుపెట్టుకో, అది ఏ బిజినెస్ అయినా, ఎలాంటి వర్క్ అయినా సరే, ప్రాపర్గా A to Z నువ్వు నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే నీకు రిజల్ట్ వస్తుంది. ప్రతి దానికి కూడా ఒక స్కిల్ అనేది ఇంపార్టెంట్. మైండ్ సెట్ రిక్వైర్డ్ ఫర్ రీసెల్లింగ్. సాయి కుమారి, ఒక రీసెల్లింగ్ చేయడానికి కూడా మైండ్ సెట్ అవసరమా అంటే అవసరం. రైట్ మైండ్ సెట్, రాంగ్ మైండ్ సెట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెర్నింగ్ మైండ్ సెట్, బిజినెస్ థింకింగ్, పేషెన్స్, కన్సిస్టెన్సీ. సాయి కుమారి కన్సిస్టెన్సీ, పేషెన్స్ అనేది ఎందుకు సాయి కుమారి? ఊరికి జస్ట్ ఇలా స్టేటస్ పెట్టేస్తాను, ప్రొడక్ట్స్ డౌన్లోడ్ చేసేస్తాను, పెట్టేస్తాను. నో, నువ్వు ఏ టైంలో పెట్టాలి, ఏ టైంలో వాట్సాప్ స్టేటస్ పెట్టాలి, నీ కస్టమర్స్కి ఎలాంటి ప్రొడక్ట్స్ నచ్చుతున్నాయి, వాళ్ళు నీతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు, నీతో ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు, నువ్వు ఎక్కడ ల్యాక్ అవుతున్నావు, ఇలాంటివన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక 1 మంత్ నువ్వు కష్టపడి నెక్స్ట్ మంత్ నుంచి నా వల్ల కాదు సాయి కుమారి, నేను గివప్ ఇచ్చేస్తాను, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనుకునే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే గివప్ ఇచ్చేయడానికి రెడీగా ఉంటావో అప్పుడు సక్సెస్ యాక్చువల్గా నీ డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అరే ఇంకొంచెం కష్టపడు, నేను నీ బయటే ఉన్నాను నీ దగ్గరికి రావడానికే అని. బట్ నువ్వేం చేస్తావు అంటే, సాయి కుమార్ ఇది నా వల్ల కాదేమో, నేను చెయ్యలేనేమో, నాకు అర్థం కావట్లే. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం అసలు ఏమీ సాధ్యం అవ్వదు. ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కరు కూడా సమ్వేర్ జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళే. అదొకటి గుర్తుపెట్టుకోండి. బిజినెస్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ మైండ్ సెట్ వేరు, బిజినెస్ మైండ్ సెట్ వేరు. జాబ్ మైండ్ సెట్ అనేది సెటైన్ లిమిట్స్ ఉంటాయి. బిజినెస్ మైండ్ సెట్కి ఎలాంటి లిమిట్స్ ఉండవు. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావో అంత బెనిఫిట్ అనేది నువ్వే తీసుకుంటావు, గుర్తుపెట్టుకో. ఓకే. రాంగ్ మైండ్ సెట్, ఎక్స్పెక్టింగ్ క్విక్ రిజల్ట్స్. ఇట్స్ నాట్ అబౌట్ రీసెల్లింగ్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేయాలి సాయి కుమార్ అంటే నో. ఇప్పుడు సాయి కుమారిని చూడు, లేదా సాయి కుమారి టీంలో ఉన్న వాళ్ళని చూడు, వాళ్ళకి ఎవరికి ఫాస్ట్ రిజల్ట్ రాలే. ఇట్స్ టేక్ సమ్ టైం. కొంత టైం అనేది పట్టింది వాళ్ళకి. ఆ టైం అనేది పట్టడం వల్లే వాళ్ళు రిజల్ట్ తీశారు. సాయి కుమారి వాళ్ళకి ఒక దారి చూపించింది, గైడెన్స్ ఇచ్చింది, ట్రైనింగ్స్ ఇచ్చింది. వాళ్ళకేమీ మ్యాజిక్ చేసి రిజల్ట్స్ వచ్చేలే. వాళ్ళు కష్టపడ్డారు, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు, వాళ్ళ టైం ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఈరోజు రిజల్ట్ తీసుకున్నారు వాళ్ళు.
సేమ్ లైక్ దట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కష్టపడి ఇంప్లిమెంటేషన్ చేస్తావో అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో. ఎలాంటి కష్టం పడకుండా ఏమీ నేర్చుకోకుండా నీకు రిజల్ట్స్ రావాలి అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సారీ టు సే దిస్. కాపీయింగ్ అదర్స్ బ్లైండ్లీ, ఫియర్ ఆఫ్ రిజెక్షన్స్. సాయి కుమారి, నేను ఇది నేర్చుకున్నాను, దీన్ని ఇంప్లిమెంట్ చేశాను, బట్ నా దగ్గర కస్టమర్స్ రావట్లేదు, నా దగ్గరికి ఎవరు పర్చేస్ చేయట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ రీసెలింగ్, ఇట్స్ అబౌట్ ఇన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. సో నా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఓకే ఫైన్, వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎందుకు పర్చేస్ చేయట్లేదు, అసలు నువ్వేం మిస్టేక్స్ చేసావు, ఏమైనా నువ్వు క్రాస్ చెక్ చేసుకున్నావా? నో, చెయ్యము. ఎందుకంటే మన మిస్టేక్స్ మనకు ఒప్పుకోవడానికి మన హార్ట్ మైండ్ అనేది యాక్సెప్ట్ చెయ్యదనమాట. ఇది నీ తప్పు అనేది ఎవ్వరికి ఒప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నిజంగానే చెప్తున్నా, మన తప్పు మనకు ఒప్పుకోవడానికి మన హార్ట్ మైండ్ అనేది అస్సలు యాక్సెప్ట్ చేయదు. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈజ్ నాట్ లక్ బేస్డ్, కంప్లీట్గా స్కిల్ బేస్డ్ ఆపర్చునిటీ. స్కిల్ బేస్డ్ ఏ ఆపర్చునిటీ అయినా, ఏ వర్క్ అయినా సరే కంప్లీట్గా స్కిల్ బేస్డే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ బేస్డే ఉంటుంది, లెర్నింగ్ బేస్డే ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ బేస్డే ఉంటుంది. నువ్వెంత నేర్చుకో, ఏమైనా చెయ్యి, బట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోతే మాత్రం మహా అయితే సంపాదిస్తావేమో, బట్ నీ గ్రోత్కి వాల్యూవే ఉండదు. రేపొద్దున నువ్వు ఏదైతే నీ మెంటర్స్కి చేస్తున్నావు, నీ బిజినెస్ మేనేజ్మెంట్కి చేస్తున్నావు, సేమ్ నీకు రిటర్న్ అవుతుంది. ట్రస్ట్ మీ, కర్మ ఇస్ రిటర్న్స్ 100%. సో ప్లీజ్ దేన్నైనా సరే యాక్సెప్ట్ చేయండి, అర్థం చేసుకోండి. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, అన్ని రిజెక్షన్ చూస్తున్నావు అంటే సమ్వేర్ నువ్వు నేర్చుకోవడంలో ఇంకా ముందుకు వెళ్తావు అని అర్థం. సాయి కుమారి, నేను ఈరోజు ప్రొడక్ట్స్ పెట్టాను, ఎవరు పర్చేస్ చేయట్లేదు, నా వల్ల కావట్లేదు, నాకు రావట్లేదు. ఎన్నిసార్లు అలా చెప్తావు? సరే రావట్లేదు కదా, రావట్లేదు అని అనుకునే ముందు సరే ఇంకే ఏమైనా వస్తుందేమో, ఇది నేను ట్రై చేస్తాను సాయి కుమారి, నాకు ఇది పాసిబుల్ అవుతుందేమో అని ఒకసారి ట్రై చేసి చూడు, ఇంప్లిమెంటేషన్ చేసి చూడు. వస్తే రాలేదనే ఉన్నావు కదా, ఇన్ కేసు వస్తే సక్సెస్ అయితే ఏంటి? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ నీ దగ్గరే ఉంది, వెతుక్కో. ఓకే, నెక్స్ట్, హౌ రీసెల్లర్స్ యాక్చువల్లీ మేక్ ప్రాఫిట్. ఓకే ఫైన్, ఇప్పుడు తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం ఏదైతే రీసెల్లింగ్ అసలు మీషోలో ఎలా జరుగుతుంది, ప్రాపర్గా ఏంటి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకున్నాం కదా. బేసిక్గా అసలు కాన్సెప్ట్ ఏముంటుంది, రీసెల్లింగ్లో మార్జిన్ ఎలా సెట్ చేసుకోవాలి, ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా తెలుసుకుంటే నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా చూడగలం అనమాట. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, సప్లయర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఒకలా ఉంటుంది, మన మార్జిన్ ఒకలా ఉంటుంది, కస్టమర్ ప్రైస్ ఒకలా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్స్ యూ అండర్స్టాండ్ ద ప్రైజింగ్, ఫియర్ డిసపియర్స్. అంటే ఇప్పుడు కస్టమర్కి నువ్వు ఒక 1000 రూపీస్కి నువ్వు సేల్ చేయాలి అని అనుకుంటే నీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వచ్చేసి 600 ఉంటే నీ ప్రాఫిట్ వచ్చేసి 400 అని అర్థం. అక్కడ ఆ ప్రొడక్ట్ ప్రైస్ కూడా నువ్వు ఎలా యాడ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, బేసిక్గా మార్జిన్ అనే వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అంటే కస్టమర్కి మనకి మధ్యలో ఎవరైతే ఒక పర్సన్, మనకి ఎవరైతే ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారో, ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మనకు వచ్చే ఒక ప్రైస్ ఉంటుంది, మనం సేల్ చేసే ఒక ప్రైస్ ఉంటుంది. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ రీసెల్లింగ్ ఇన్ మై పర్సనల్ వర్క్. రీసెల్లింగ్ కూడా నేను చేస్తాను, జ్యువెలరీ అండ్ జ్యువెలరీ సారీస్ మెయిన్, ఇది నేను రీసెల్లింగ్ చేస్తానన్నమాట. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు రీసెల్లింగ్ చేసే టైంలో కస్టమర్కి ఇచ్చే ప్రైస్కి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎంత ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. మ్యాక్స్ నాకు తెలిసిన వరకు 80 నుంచి 100 రూపీస్ వరకు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు రీసెల్లింగ్ చేయాలి అని అనుకుంటే మీరు కస్టమర్కి ఇచ్చినప్పుడు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పండి. అలా ఫ్రీ షిప్పింగ్ అని చెప్పడం వల్ల ఏంటి అంటే ఆటోమేటిక్గా మన హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏదైనా ఫ్రీగా వస్తుంది అని అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలానే అవతల పర్సన్కి ఫ్రీ అని చెప్పడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఆన్లైన్ బిజినెస్, ట్రస్ట్ బిజినెస్. ఆబ్వియస్లీ కస్టమర్ బైస్ ఫ్రమ్ పీపుల్, నాట్ ఫ్రమ్ యాప్స్. ఎలాంటి యాప్స్, వాళ్ళకి ఎంతసేపు అండి బయట వేరే ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి, బట్ ఆ పర్సన్ నిన్ను నమ్మి వచ్చారు అంటే సమ్వేర్ వాళ్ళు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నీ దగ్గర కొనడానికి రెడీగా ఉన్నారు. సో అలా కొనడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి పర్చేస్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వు. సో నువ్వు వాళ్ళతో ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వు. క్లియర్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హానెస్ట్ ప్రైజింగ్, స్టార్టింగ్లోనే నువ్వు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మార్జిన్ హైగా వేస్తావు అనుకో, మ్యాక్సిమం నీకు 1 or 2 ఆర్డర్స్ వస్తాయేమో, బట్ తర్వాత
ఎప్పుడు కూడా అత్యాశకి వెళ్ళిపోకండి. నిజంగా చెప్తున్నా. అత్యాశకి అస్సలు వెళ్ళిపోవద్దు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సారీ సేల్ చేస్తున్నాను. శశికళ నా కస్టమర్ అనుకోండి. సో, నేను తనకి ₹1000 ఉన్న సారీ ₹2000 పెట్టి ₹1000 నేను మార్జిన్ వేసుకున్నాననుకోండి. అది ఎంతవరకు కరెక్ట్? ఇస్ ఇట్ రైట్ వే ఇన్ బిజినెస్? మనము కూడా సమ్‌వేర్ ఒక కస్టమర్‌గానే చాలా పర్చేస్ చేసుంటాం గదా! మరి ₹1000 మార్జినా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఎప్పుడు కూడా మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని స్టార్టింగ్‌లోనే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎప్పుడు కూడా మార్జిన్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో యాస్ ఎ బిగినర్‌గా ₹100 నుంచి లేదా ₹200 నుంచి ₹500 ఉండేలా చూసుకోండి. అది ప్రొడక్ట్‌ని బేస్ చేసుకోండి. సారీ అయితే 200 నుంచి 500 ఆర్ 300 ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్ యాస్ ఎ బిగినర్‌గా. కాకపోతే మీ దగ్గర కస్టమర్స్ బాగా ఉన్నారు అండ్ రిపీటెడ్ కస్టమర్స్ రావాలి అని అనుకుంటే, వాళ్ళతో ఎప్పుడైనా సరే బాగా కమ్యూనికేట్ చేయండి. దెన్ ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుంది. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యుబుల్ దెన్ ప్రాఫిట్. ఎప్పుడు కూడా మీరు డబ్బుల విషయంలో ఎప్పుడు చూసుకోకండి. దెన్ మీకు ఆటోమేటిక్‌గా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అని అనుకుంటే, ఒక ఆర్డర్ లేదా 2 ఆర్డర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓకే. ఫైన్. నాకిక్కడ ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ ప్రొడక్ట్ బాగా సేల్ అవుతుంది. లేదా ఈ ప్రొడక్ట్ బాగా సేల్ అవుతుంది. ఇక్కడ నాకు ఒక ₹300 మార్జిన్ వచ్చింది. ఇక్కడ ₹200 మార్జిన్ వచ్చింది. అలా కస్టమర్‌ని డిపెండ్ చేసుకొని, ప్రొడక్ట్‌ని డిపెండ్ చేసుకొని మీరు మార్జిన్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడి వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్? ఇక్కడి వరకు క్లియరా? ఓకే. ఫైన్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. గివ్ మీ సెకండ్. ఓకే. నెక్స్ట్. యెస్. క్లియర్ రోడ్ మ్యాప్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అది అఫిలియేట్ మార్కెటింగ్ అయినా, ఫ్రీలాన్సింగ్ అయినా, లేదా మీ పర్సనల్ వర్క్ అయినా, ఇంటి పనైనా సరే. ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో పని చేసుకున్నప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్, దెన్ లంచ్, దెన్ ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని పంపించుకొని హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ కోసం ఆలోచిస్తాం. అంతేగాని అన్ని బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందు లంచ్ ప్రిపేర్ చేయం గదా! సో, ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ రోడ్ మ్యాప్ అనేది యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా చేసుకుంటావో, లేదా యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా చేసుకుంటావో, ఏమైనా సరే ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది బిల్డ్ చేసుకోండి. లెర్న్ మీషో బేసిక్స్. ఇప్పుడు నేను ఏదైతే చిన్న చిన్న టిప్స్ చెప్పానో, చిన్న చిన్న పాయింట్స్ చెప్పానో, ఆ పాయింట్స్ అన్ని ప్రాపర్‌గా గుర్తుపెట్టుకోండి. అండర్‌స్టాండ్ ప్రొడక్ట్ ప్రైసింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ నేను సేల్ చేయాలనుకోండి. ఓకే. ఈ బాటిల్ నాకు మీషోలో వచ్చేసి ఒక 300 ఆర్ 500కి వచ్చిందనుకోండి. ఇప్పుడు నా కస్టమర్ ఒక శశికళ కానీ, ఒక మౌనిక కానీ, ఒక సవిత కానీ, లక్ష్మి కానీ ఎవరైనా అయ్యుండొచ్చు. సో, వాళ్ళకి నేను ఒక 300, ₹500 బాటిల్‌ది నేనది 550కి అమ్మొచ్చు. లేదా 599కి అమ్మొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో, ప్లస్ షిప్పింగ్ చార్జెస్. షిప్పింగ్ చార్జ్ అనేది నువ్వు ఎక్స్‌ట్రాగా పెడుతున్నావా? లేదా ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నావా? అనేది కూడా నువ్వు ఫస్ట్ క్లియర్‌గా తెలుసుకొనుండాలి. అది తెలుసుకున్న తర్వాతే నువ్వక్కడ ప్రైస్ అనేది ప్రాపర్‌గా ఎస్టిమేషన్ అనేది చెయ్యి. లేదు నువ్వు షిప్పింగ్ మర్చిపోయి బై మిస్టేక్ ఒరిజినల్ ప్రైస్‌కి నువ్వు మార్జిన్ యాడ్ చేసావనుకో, అక్కడ అనవసరంగా నీ మార్జిన్ పోతుంది. ఎలా పోతుంది సాయి కుమారి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాటిల్ చూపించాను కదా! అది ₹300 ఉందనుకోండి బాటిల్. షిప్పింగ్ ₹100 అనుకోండి. లేదా ₹80 అనుకోండి. ఆ ₹80 నేను మర్చిపోయి ₹200 నేను మార్జిన్ వస్తుందనే విధానంతో 580 లేదా 300కి 200 నేను మార్జిన్ వేసుకొని ₹500 బాటిల్ అని నేను కస్టమర్‌కి సేల్ చేశాననుకోండి. అక్కడ నాకు మార్జిన్ ఎంత లాస్ అవుతుంది? ₹80-100 లాస్ అవుతుంది. బికాజ్ షిప్పింగ్ ఉందని నేను మర్చిపోయాను. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? కన్‌ఫ్యూజ్ అవ్వట్లేదు గదా! ఎనీవన్? యెస్ మ్యామ్. అర్థమవుతుందా? యెస్ మ్యామ్. అర్థమైంది. Yes, ma'am. ప్రీత గారు, Yes. ప్రేరణ, సుమలత, కీర్తి సాయి, శ్రీలక్ష్మి అర్థమవుతుందా? క్లియర్ మ్యామ్. క్లియర్ మ్యామ్. క్లియర్. యెస్. క్లియర్. అర్థమవుతుంది. అలా అంటే మనం ఏదైతే ప్రైస్ పెడుతున్నామో ప్రొడక్ట్ వాల్యూని బట్టి పెట్టండి. ఇప్పుడు కాపర్ బాటిల్ అనేది ఒక వాలిడ్ ప్రొడక్ట్. సో, ఆ ప్రొడక్ట్‌కి మనం దాని వెయిట్ ఎలా ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా ఉంటుందనేది మనం తెలుసుకొని పెట్టాలి. అండ్ నెక్స్ట్ కస్టమర్‌కి రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే రివ్యూస్ ఉంటాయో ఇప్పుడు ఇప్పుడు కాపర్ బాటిలే ఉంది. ఆ బాటిల్ ఎంతమంది పర్చేస్ చేశారు? దాని రేటింగ్ ఎలా ఉంది? రివ్యూస్ ఎలా ఉన్నాయి? రియల్‌గా ప్రొడక్ట్ ఎలా ఉంది? ఇవన్నీ చూసుకొని మీరు ప్రాపర్‌గా సేల్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. అంతేకాని ఇవన్నీ మర్చిపోయి ప్రొడక్ట్ చూడడానికి అందంగా ఉంది కదా! అని మీరు షేర్ చేశారా అంటే ఇన్‌కేస్ మీకు అది కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న బై లక్ ఆ ఆర్డర్ అనేది రిటర్న్ ఎళ్ళిపోవచ్చు.
అక్కడ మీకు మార్జిన్ పోతుంది, టైం వేస్ట్ అవుతుంది, కస్టమర్‌ని లూజ్ అవుతారు. కస్టమర్ యొక్క ట్రస్ట్ కూడా పోతుంది. అందుకే ప్రాపర్‌గా కస్టమర్‌ని మీరు హ్యాండిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒక కస్టమర్ రిపీటెడ్‌గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టిల్ ఐయామ్ టెల్లింగ్ యూ, నేను రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాక్సిమం నా దగ్గర ఏంటి అంటే ఒక 3-4 మెంబర్స్ ఇలా ఉండేవాళ్ళనమాట. ఫ్రెండ్స్ మాత్రమే. తర్వాత నేను ఆ ఫ్రెండ్స్ సర్కిల్‌ని కూడా ఇగ్నోర్ చేసి మళ్ళీ వేరే వర్క్‌లోకి నేను వెళ్ళడం వల్ల వాళ్ళేంటంటే వేరే దగ్గరికెళ్ళిపోయారు కస్టమర్స్. సో, ఎప్పుడైనా సరే నువ్వు ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేసావంటే అట్‌లీస్ట్ కొంచెమైనా యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చెయి. నా పాయింట్ అది. నువ్వు అట్‌లీస్ట్ కొంచెమైనా యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా నీకు ఆర్డర్స్ అనేది వస్తాయి. అంతే నీకు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కస్టమర్స్‌ని ఉంచుకొని కూడా ఉన్నావు అంటే నువ్వు ప్రాపర్‌గా కస్టమర్‌తో కమ్యూనికేట్ చేయట్లేదు అని అండ్ కస్టమర్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయట్లేదని అర్థం. నెక్స్ట్, లెర్న్ ఆన్‌లైన్ షేరింగ్ మెథడ్స్. మెయిన్ మనకి ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్. ఇవి మెయిన్‌గా మనకి ప్లాట్‌ఫార్మ్స్ అనేది బాగా యూజ్ అవుతాయన్నమాట. ఎవ్రీ డే మీరు ఏమైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవ్రీ డే మీరు ఏదైతే ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేసుకొని లైక్ ఏదైతే పర్చేస్ చేయించాలి అని అనుకుంటున్నారో, ఏదైతే ప్రొడక్ట్‌ని మీరు షేర్ చేయాలి అని అనుకుంటున్నారో, ఆ ప్రొడక్ట్‌ని ప్రాపర్‌గా చెక్ చేయాల్సిన విషయం ఏంటి అంటే క్వాలిటీ. ఇమేజెస్ ఎలా ఉన్నాయి? లేదా వీడియోస్ ఎలా ఉన్నాయి? రివ్యూస్ ఎలా ఉన్నాయి? కస్టమర్ ఎంతమంది పర్చేస్ చేశారు? నేను పర్చేస్ చేస్తే మార్జిన్ ఎంత పెట్టుకోవాలి? ఎంత కాస్ట్‌కి కస్టమర్‌కి నేనివ్వాలి? షిప్పింగ్ చార్జెస్ ఉన్నాయా? లేవా? అండ్ కస్టమర్‌తో నేనెలా మాట్లాడుతున్నాను? కస్టమర్ క్వెషన్స్ అడుగుతున్నారు కదా! దానికి నేనెలా ఆన్సర్ చేస్తున్నాను? ఇవి నువ్వు తెలుసుకోవాల్సినవి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే ఏదో ఒక స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ గైస్. అండ్ ఇన్ కేస్ ఒకసారి నువ్వు సేల్ చేస్తున్నావు అంటే దానికి ఎలాంటి సైజెస్ అనేది నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఒక డ్రెస్ నువ్వు సేల్ చేస్తున్నావు అంటే యూ హ్యావ్ టు ఆస్క్ ద సైజ్ ఆఫ్ కస్టమర్. ఓకే. సో ఫైనల్లీ ఆఫ్‌లైన్ రీసెల్లింగ్, ఆన్‌లైన్ రీసెల్లింగ్. సీ మనకిప్పుడు ఆఫ్‌లైన్‌లో రీసెల్లింగ్ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో కూడా రీసెల్లింగ్ జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో రీసెల్లింగ్ ఎలా జరుగుతుంది సాయికుమారి అంటే, ఇప్పుడు మన స్ట్రీట్‌లో ఉన్న చిన్న షాప్ నుంచి డీమార్ట్ అనే పెద్ద షాప్స్ వరకు ప్రతి ఒక్క షాప్‌లో కూడా రీసెల్లింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క పర్సన్ కూడా సమ్‌వేర్ ఎంతో కొంత ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చెయ్యరు. మార్జిన్ అనేది ఖచ్చితంగా వేసుకుంటారు. అలాంటి మార్జిన్ నువ్వు యాడ్ చేస్తున్నావంటే దాన్ని మనం రీసెల్లింగ్ అని చెప్పొచ్చు. అది ఏదైనా సరే. ఆఫ్‌లైన్ రీసెల్లింగ్‌లో ఏంటి అంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సుంటుంది. ఒక షాప్ పెట్టుకోవాలి నువ్వు ఫిజికల్‌గా. లిమిటెడ్ రీచ్ మాత్రమే ఉంటుంది. నువ్వు స్ట్రీట్‌లోనే ఒక షాప్ పెట్టుకున్నావనుకో, అది అంతవరకే ఉంటుంది. లేదా చుట్టుపక్కల ఉన్న ఒక 4, 5 స్ట్రీట్స్ వాళ్ళొచ్చి నీ దగ్గర పర్చేస్ చేస్తారు. అంతే. స్టాక్ కూడా నువ్వు ఎంత లిమిట్‌గా పెట్టుకోవాలన్నా, ఎంత హై రేంజ్‌లో పెట్టుకోవాలన్నా సరే, నువ్వు ప్రాపర్ స్టాక్ అనేది ఎప్పుడు పెట్టుకొనుండాలి. ప్యాకింగ్స్ కూడా నువ్వే చూసుకోవాలి. కస్టమర్ కేర్ సపోర్ట్స్ కూడా నువ్వే చూసుకోవాలి. వాళ్ళకేమైనా నీడ్ ఉన్నా నువ్వే చూసుకోవాలి. ఏదన్నా ఫాల్ట్ వచ్చినా సరే నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా పీక్స్‌లో ఉంటుంది. టైమింగ్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటుంది. నువ్వెప్పుడు షాప్ ఓపెన్ చేయాలన్నా, ఎప్పుడు షాప్ ఓపెన్ చేయకుండా ఉండాలన్నా సరే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ప్రతి దానికి కూడా ఆఫ్‌లైన్‌లో టైమింగ్స్ ఉంటాయి. ఇన్ని రకాలుగా అదే నీకు ఆన్‌లైన్ రీసెల్లింగ్‌లో ఏంటి అంటే, నీకు షాప్ ఓపెన్‌లో ఉందా? క్లోజ్‌లో ఉందా? అనేది అవసరం లేదు. నువ్వు మిడ్‌నైట్‌లో ఆర్డర్ పెట్టినా సరే, నీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. ఆఫ్‌లైన్‌లో ఏంటి అంటే, ఒక షాప్ అనేది టైమింగ్స్ ఉంటాయి. బట్ ఆన్‌లైన్‌లో ఏంటి అంటే, నువ్వు ఏ టైంకి ఆర్డర్ తీసుకున్నా సరే, ఆటోమేటిక్‌గా నీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. నువ్వు ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నువ్వు ట్రావెలింగ్‌లో ఉన్నావా? లేదా షాపింగ్‌లో ఉన్నావా? లేదా ఫ్రెండ్స్‌తో బయటున్నావా? వాటెవర్ ఇట్ మే బి. నువ్వు ఏ టైంలో అయినా సరే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఆన్‌లైన్ రీసెల్లింగ్‌కి అంత వాల్యుబుల్ ఉంటుంది. అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అన్‌లిమిటెడ్ రీచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా దగ్గరుండి క్లాస్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేనున్న ప్లేస్‌లోంచి. బట్ ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండి క్లాస్ వింటున్నారు. అదే నేనిప్పుడు ఆఫ్‌లైన్‌లో ఒక క్లాస్ తీసుకుంటున్నానంటే మీరందరూ అక్కడికొచ్చి పాసిబుల్ అవుతుందా వినడానికి? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ రైట్? సీ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో ఇట్స్ నాట్ అబౌట్ రీసెల్లింగ్. ఏదైనా సరే ఆన్‌లైన్‌లో నువ్వు ఎక్కువగా ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి అవుతుంది. ఎలాంటి టైమింగ్స్ ఉండవు. స్టాక్ వల్ల ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. లిమిట్ రీచ్ అనేది ఉండదు. అన్‌లిమిటెడ్ రీచ్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. నీకు లైక్ రిటర్న్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. బికాజ్ అక్కడ నువ్వు ఎలాంటి స్టాక్‌ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నువ్వు లైక్ ప్రాపర్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా, లేదా ఒక్కసారి నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, వాట్సాప్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ షేర్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రొడక్ట్ అనేది అలానే ఉంటుంది. సో, దాన్ని ఎవరు ఎప్పుడు ఏ టైంలో చూసైనా సరే నీ దగ్గరికొచ్చి పర్చేస్ చేయొచ్చనమాట. సీ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్‌లైన్ రీసెల్లింగ్ లేదా ఆన్‌లైన్ బిజినెస్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. నెక్స్ట్
ప్రమోషన్ స్ట్రాటజీస్ ఇన్ మీషో రీసెల్లింగ్. ప్రతి ఒక్కరికి మనకి మాక్సిమం ఏంటి అంటే ప్రమోషన్ అనేసరికి సైట్ మీద ఇక్కడ మనం ఏమైనా చేయాలా? ఎలా ఉంటుంది? ఏంటి? లైక్ ప్రమోషన్స్ నా వల్ల కాదు సైట్ మరి. ఈ డైలమాలో ఉంటాం కదా! ఒక ప్రమోషన్ ఎలా చేయాలనేది మనం ప్రాపర్‌గా కొన్ని స్ట్రాటజీస్ తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతుంది. షేర్ ప్రొడక్ట్స్ ఆన్ వాట్సాప్ స్టేటస్. ప్రతి ఒక్కరు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీ వాట్సాప్ స్టేటస్‌లో అకార్డింగ్ టు డే లైక్ మండే అయితే నేను లార్డ్ శివ కోసం పెట్టుకుంటాను. వెడ్నెస్‌డే అయితే లార్డ్ వినాయక పెట్టుకుంటాను. సాటర్‌డే అంటే లార్డ్ బాలాజీ. ఇలా పెట్టుకుంటాం గదా! ఎవరిదైనా బర్త్‌డేస్ అయినా సరే. ఇలా చాలా మంది నా వరకు ఇప్పుడు కమింగ్ పొంగలొస్తుంది, క్రిస్మస్ ఒస్తుంది, న్యూ ఇయర్ ఒస్తుంది. ఇలా అకార్డింగ్ టు ఫెస్టివల్, అకార్డింగ్ టు సెలబ్రేషన్, అకార్డింగ్ టు బర్త్‌డేస్ ప్రతి ఒక్కరు ఏదో ఒక వీడియో డౌన్‌లోడ్ చేసి మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి ఉన్నారా? ఇప్పటివరకు ఎలాంటి వాట్సాప్ స్టేటస్ పెట్టకుండా ఉన్నారా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్? ఇప్పటి వరకు మీరు ఎలాంటి వాట్సాప్ స్టేటస్‌లు పెట్టారా? ఇలాంటి లైక్ పెట్టాను గాడ్‌కి మ్యామ్. సంబంధించిన కానీ ఇలా? ఎనీవన్? పెడుతున్నామండి. యెస్. పెడతాం. ఆబ్వియస్‌లీ పెడతాం. అవునా? అదే మనం ఒక ప్రొడక్ట్‌ని కానీ, లేదా ఒక సర్వీస్‌ని కానీ మనం వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం వల్ల రిమైనింగ్ వాళ్ళకి తెలుస్తుంది గదా! సో, వాట్సాప్ స్టేటస్ అనేది ఏ టైంలో పెట్టాలనేది కూడా మనకి క్లారిటీగా ఉండాలి. యాస్ ఎ హౌస్ వైఫ్‌గా మీరే ఆలోచించండి. లేదా యాస్ ఎ స్టూడెంట్‌గా ఆలోచించు. నువ్వు ఏ టైంలో మొబైల్ చూస్తావు? కుకింగ్ టైమ్ అనేది మార్నింగ్ నుంచి మాక్సిమం 11 వరకు, 12 వరకు కుకింగ్ టైమ్‌లోనే బిజీగా ఉంటారు ప్రతి ఒక్క పర్సన్ కూడా. సో, 12 తర్వాత నుంచి ఒక 2, 3 వరకు కూడా మాక్సిమం కొంతమందికి ఏంటి అంటే టైం దొరుకుతుంది. ఫ్రీ టైమ్ దొరుకుతుంది. సీరియల్స్ అయినా చూస్తారు, లేదా వేరే ఫ్రెండ్స్‌తో అయినా కాల్స్‌లో మాట్లాడతారు, లేదా ఇంట్లో పని చేసుకుంటూ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైమింగ్స్ అనేది మీకు ప్రాపర్‌గా తెలిసుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ అయినా సరే మీరు వాట్సాప్‌లో షేర్ చేయండి. లైక్ గ్రూప్స్‌లో ఉంటారు. లైక్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, లేదా విలేజెస్‌లో ఉన్న వాళ్ళు స్ట్రీట్ గ్రూప్స్ ఉంటాయి. లేదా క్లబ్ హౌసెస్ అంటారు, లేదా లేడీస్ క్లబ్ అంటారు, లేదా ఆహ్, కిట్ పార్టీ ఏదో సంథింగ్ ఉంటుంది గదా! సో, ఇలాంటి పార్టీస్ చేసుకునే వాళ్ళుంటారు. కిట్టి పార్టీ. ఇలాంటి కిట్టి పార్టీ. ఇలాంటి పార్టీస్ చేసుకునే వాళ్ళుంటారు. ఇలాంటి ప్రొడక్ట్స్‌ని ఏంటి అంటే మీరు ఇలాంటి గ్రూప్స్‌లో పెట్టడం వల్ల ఏంటి అంటే మీరొక లైక్ ఒక బిజినెస్‌లో ఉన్నారు. లేదా మీరొక వర్క్‌లో ఉన్నారు అనేది రిమైనింగ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇన్‌కేస్ వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే దే కెన్ అప్రోచ్ యూ అన్నమాట. పోస్ట్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్. ఇన్‌కేస్ మీకు అఫిలియేట్ మార్కెటింగ్, రీసెల్లింగ్‌లో ఇంట్రెస్ట్ అని ఉంటే యూ కెన్ స్టార్ట్ వన్ పర్సనల్ పేజ్. ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి ఒక పేజ్ స్టార్ట్ చేయండి. కంటెంట్ క్రియేట్ చేయండి. ఇందాక నేను ఒక వాటర్ బాటిల్ చూపించాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్‌కి సంబంధించి ఒక రీల్ చేయండి. కంటెంట్ పోస్ట్ చేయండి. సో దట్ మీకు ఈ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే కామెంట్‌లో లింక్ అని పెట్టండి అని చెప్పండి. మీకిక్కడ నేను నాలెడ్జ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఇది మీరు చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. ఐ యామ్ గివింగ్ ద నాలెడ్జ్ అండ్ కోర్స్ వాల్యూ. థాట్స్ ఇట్. ఓకే. డైరెక్ట్ మెసేజ్ టు ఇంట్రెస్టెడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వాట్సాప్ స్టేటస్ ఒక 10 మంది చూసారనుకోండి. ఈ 10 మందిలో దీని కాస్ట్ ఎంత? నిజంగానే క్వాలిటీ బావుంటుందా? ఇలా అడిగిన వాళ్ళకి ఏంటి అంటే యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్. కాల్ చెయ్యి లేదా మెసేజ్ చెయ్యి. వాళ్ళతో మాట్లాడి యెస్ ఇది 100% బానే ఉంటుంది. నీకు ఎవరివైనా రివ్యూస్ కావాలి అంటే చెప్పు. నేను రివ్యూస్, రియల్ ఇమేజెస్ షేర్ చేస్తాను. ప్రొడక్ట్స్ షేర్ చేస్తానని చెప్పండి. అండ్ దానికి రిలేటెడ్‌గా ఉన్నవి కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ పర్చేస్ చేస్తున్నప్పుడు గివ్ ఎ సెకండ్ మౌలి గారు డోంట్ టచ్ ద స్క్రీన్. స్క్రీన్ టచ్ చేయడం వల్ల లైన్స్ పడుతున్నాయి. డోంట్ టచ్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డైరెక్ట్ మెసేజ్ టు ఇంట్రెస్టెడ్ పీపుల్ అని చెప్పాను గదా! లేదా ఏదైనా ఒక పర్సన్ వచ్చి మీకు దానికి సంబంధించి ప్రొడక్ట్స్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని అర్థం. సో, ఆ పర్సన్‌కి మీరేం చెప్తారు అంటే, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ సేల్ చేస్తున్నావంటే, ఆ వాటర్ బాటిల్ క్లీన్ చేసుకోవడానికి కూడా నువ్వు రికమెండ్ చేయాలి. ఒక బ్రష్ ఉంటుంది. వాటర్ బాటిల్ క్లీన్ చేసుకోవడానికి. ఇన్‌కేస్ నువ్వు ఒక సారీ పర్చేస్ చేయడానికి ఆ పర్సన్ వచ్చినప్పుడు, ఆ సారీకి సంబంధించి మ్యాచింగ్ బ్లౌజ్ వేరియేషన్స్ నువ్వు రిఫర్ చేయాలి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇన్ సేల్స్. వాటెవర్ ఇట్ మే బి. ఇన్ కేస్ ఒక స్కూల్ పర్సన్‌కి లేదా ఒక మదర్ వచ్చి వాళ్ళ పిల్లలకి కుకీస్ చేయడానికి కుకీ మౌల్డ్స్ అనేది మిమ్మల్ని అడిగారనుకోండి. మీరది సేల్ చేస్తున్నారనుకోండి. ఆ కుకీ మౌల్డ్ ఏదైతే ఉంటుందో అది సేల్ చేస్తుంటూ ఐ మీన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా లేదా అది మీరు రిఫర్ చేస్తున్నప్పుడు కూడా దానికి బటర్ పేపర్ ఒకటి మీరు రిఫర్ చేయొచ్చు. కేక్ మౌల్డ్ ఒకటి రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా కుకీస్‌తో పాటు కొన్ని కొన్ని షేప్స్ ఒస్తాయి. కుకీస్ కొన్ని హార్ట్ షేప్ కానీ, స్టార్ షేప్స్ కానీ ఇలాంటి షేప్స్ ఉంటాయి. ఈ షేప్స్‌ని కూడా మీరు వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. సీ ఏదైనా సరే బిజినెస్‌లో ఇప్పుడు మీరే ఉన్నారు కదా!
ఇప్పుడు బయటకు మీరు షాపింగ్‌కి వెళ్ళినప్పుడు లేదా చిన్న చిన్న షాప్స్‌కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బి మార్ట్, ఏ మార్ట్, సి మార్ట్ ఇలాంటివి పక్కన పెడితే చిన్న చిన్న షాప్స్‌కి వెళ్ళినప్పుడు వాడు మనకి ఏదైనా సేల్ చేస్తున్నప్పుడు మ్యామ్ దీంతో పాటు వేరే సారీ కూడా చూడండి అది కూడా బావుంటుంది. ఈ డ్రెస్ తీసుకున్నారు కదా! ఇందులో వేరే మోడల్స్ ఉన్నాయి. వేరే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. వాళ్ళు మీకు రిఫర్ చేస్తారా? రిఫర్ చేయరా? మే ఐ నో? ఎస్ మ్యామ్. చేస్తారు మ్యామ్. చేస్తారు. చేస్తారండి. 100% చేస్తారు. అలానే అక్కడ ఏంటి అంటే ఒక స్ట్రాటజీ అది. అక్కడ మనం ఒక డ్రెస్ పర్చేస్ చేయడానికే వెళ్తాం. మన టార్గెట్ ఏంటి? లేదా మనకి ఏం కావాలో అదే తీసుకోవాలని వెళ్తాం. బట్ అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు మనకి ఇంకొంచెం రిఫర్ చేస్తారు. ఆబ్వియస్‌లీ ఆ బుట్టలో మనం పడతాం. అలా నేను చాలా సార్లు పడ్డ రోజులు గూడా ఉన్నాయి. సీరియస్‌లీ. నేను ఒక డ్రెస్ తీసుకుందామని వెళ్లి 6 డ్రెస్ పర్చేస్ చేసిన రోజులు గూడా ఉన్నాయి. నిజంగానే చెప్తున్నా. అలాగే మనం కూడా ఏదైనా ఒక వస్తువుని మీరు యాస్ ఎ పర్సన్‌గా, యాస్ ఎ రీసెల్లర్‌గా మీరు సేల్ చేయాలి అని అనుకున్నప్పుడు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో ఎవరికైనా మీరు సేల్ చేయాలి అని అనుకున్నప్పుడు, యూ కెన్ రిఫర్ సంథింగ్. అకార్డింగ్ టు వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్‌కి సంబంధించి వాళ్ళకి మీరు రిఫర్ చేయండి. లేదు వాళ్ళు ఒక కుర్తీయే పర్చేస్ చేస్తున్నారనుకోండి. దానికి మ్యాచింగ్ లెగ్గిన్స్ ప్రిఫర్ చేయండి. ప్లాజోస్ ప్రిఫర్ చేయండి. ఇలా మీరు వాళ్ళకి ప్రిఫర్ చేయడం వల్ల ఏంటి అంటే నథింగ్ బట్ రిఫర్ ఆర్ ప్రిఫరెన్స్. మీరు ఆ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి చూపించడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్ ఇది కూడా బాగుంది కదా! మళ్ళీ దీనికోసం బయట ఎక్కడికి వెళ్ళడం ఎందుకు? ఒక దుపట్టా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో ఇలాంటి ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి చూపించడం వల్ల ఏంటి అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. నెక్స్ట్ యూజ్ క్లియర్ ప్రొడక్ట్ ఇమేజెస్ అండ్ టెక్స్ట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ఉంది. లైక్ ఒక కుర్తీయే తీసుకుందాం. ఒక కుర్తీ నువ్వు సేల్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ కుర్తీ సైజెస్ ఏంటి? క్వాలిటీ ఎలా ఉంటుంది? ఫ్యాబ్రిక్ ఏంటి? కాస్ట్ ఏంటి? షిప్పింగ్ కాస్ట్ ఏంటి? అండ్ దాని ప్రొడక్ట్ ఇమేజెస్ ఎలా ఉన్నాయి? ఏమైనా వీడియోస్ ఉన్నాయా? ఇవి నువ్వు డౌన్‌లోడ్ చేసి నీ కస్టమర్‌కి నువ్వు షేర్ చేయొచ్చనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మీరు సేల్ చేస్తున్నప్పుడు అండర్‌స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది గదా! ఈ వింటర్ సీజన్‌లో నువ్వు కాటన్ ప్రొడక్ట్స్ ఐ మీన్ కాటన్ సారీస్ లేదా సిల్క్ సారీస్ ఇలాంటివి సేల్ చేస్తావా? లేదా వింటర్ సీజన్‌కి వింటర్ వేర్ సజెస్ట్ చేస్తావా? వింటర్ వేర్. ఆబ్వియస్‌లీ. ఎగ్జాక్ట్‌లీ విజయ్ గారు. మనము సీజనల్‌గా కూడా వాళ్ళకి రిఫర్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలా వాళ్ళకి మనం సజెస్ట్ చెయ్యాలి అంటే యూ హావ్ టు నాలెడ్జ్. నీకు ఆ నాలెడ్జ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. యూ హావ్ సమ్ నాలెడ్జ్. ఆల్రెడీ ఇప్పటివరకు నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ నాలెడ్జ్‌ని నువ్వు ఇంపాక్ట్ అనేది చూపించి ఇంప్లిమెంట్ చెయ్యు. అరే! వాళ్ళకి సారీయే అదేంటి కాటన్ సారీయే కావాలంటున్నారు. నేను అదే ఇస్తానులే సాయి కుమారి. అరే! ఇది సీజన్. వింటర్ సీజన్. సో, ఈ వింటర్ సీజన్‌లో వాళ్ళకి నువ్వు రిఫర్ చేయడానికి ఏముంటుంది అంటే, ఒక జాకెట్ పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జాకెట్ చాలా బావుంది. క్వాలిటీ బావుంది. రివ్యూస్ కూడా బావున్నాయి. అండ్ కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. ఇలా నువ్వు మాట్లాడాలి. ఓకే. డిమాండ్ ప్రొడక్ట్స్ అంటారు వాటిల్ని. అండ్ నీకేంటి అంటే వింటర్ సీజన్‌లో ఇంకా మెయిన్‌గా ఏంటి అంటే లైక్ ఐ మీన్ ఇంట్లో చాలామంది ఏంటి అంటే ఓన్ రెసిపీస్ ట్రై చేయడానికి ఇష్టపడతారు. లేదా పకోడీస్ కానీ, బజ్జీస్ కానీ, వడలు కానీ ట్రై చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటివన్నీ మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనం దాని కోసం రీక్యాప్ చేసుకొని ఉండాలన్నమాట. అసలు సీజనల్‌గా నువ్వు అమ్మాలనుకుంటున్నావా? లేదా టార్గెట్ ఆడియన్స్‌ని పెట్టుకోవాలనుకుంటున్నావా? లేదా నువ్వు కిడ్స్‌ని టార్గెట్ చేస్తావా? లేదా నువ్వు అడల్ట్‌ని టార్గెట్ చేస్తావా? లేదా ఓన్లీ మెన్‌నే టార్గెట్ చేస్తావా? ఇవన్నీ కూడా నువ్వు అకార్డింగ్ టు నీ బడ్జెట్ ఐ మీన్ నీ బ్యాక్‌గ్రౌండ్ ప్రకారం, నీ నాలెడ్జ్ ప్రకారం నువ్వు స్ట్రాటజీ అనేది ప్లే చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నువ్వు ఇన్ కేస్ కిడ్స్‌కి కానీ టార్గెట్ చేయాలి అని అనుకుంటే కిడ్స్ ప్రొడక్షన్ ప్రకారం లైక్ కిడ్స్‌లో ఏంటి బాయ్ ఉంటుంది, బేబీ గర్ల్ ఉంటుంది. సో, దాని ప్రకారం నువ్వు ప్రొడక్ట్స్‌ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. దాని ప్రకారం నువ్వు డిమాండ్ అనేది నీ ప్రొడక్ట్‌కి ఎప్పుడైతే నీకు తెలుస్తుందో ఆటోమేటిక్‌గా నువ్వు అది కస్టమర్‌కి ప్రెజెంట్ చేయగలవు. ఫస్ట్ నీకే డిమాండ్ ప్రొడక్ట్ ఏంటో తెలియలేనప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. సారీ టు సే దిస్. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ రీజనబుల్ ప్రాఫిట్ మార్జిన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! ఇందాక 300 లేదా ఒక ₹1000 సారీస్‌కి నువ్వు ₹2000 అని కస్టమర్‌కి సేల్ చేసినప్పుడు మేబీ బై లక్ నీకు అక్కడ ₹1000 మార్జిన్ వచ్చేయొచ్చు. బట్ అది ఫ్యూచర్‌లోకి నీకు ఇంకా ఆర్డర్స్ తీసుకురావడానికి అది నీకు పాసిబుల్ అవ్వదు. స్టార్టింగ్ స్టేజ్‌లో నీకు ఆర్డర్స్ ఇంపార్టెంట్. మార్జిన్ కాదు. లెస్ మార్జిన్ వేసుకొని ఎక్కువ కస్టమర్స్‌ని గ్రాబ్ చేయి. ఆటోమేటిక్‌గా నీకు బిజినెస్ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ట్రస్ట్ నాట్ సెల్లింగ్. అరే ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో అని ఎప్పుడు కూడా నువ్వు ఎవరిని కూడా ఫోర్స్ చేయొద్దు.
నువ్వు ఏ ప్రొడక్ట్ని అయితే అమ్ముతున్నావో ఆ ప్రొడక్ట్ వాల్యూను అవతల పర్సన్కి చూపించు. ఆ వాల్యూని ఎప్పుడైతే నువ్వు అవతల పర్సన్కి చూపిస్తావో ఆటోమేటిక్గా ఆ పర్సన్ వచ్చి 100% నీ దగ్గర పర్చేస్ చేస్తారు. అది గుర్తుపెట్టుకో. ఆన్సర్ కస్టమర్ డౌట్స్ పేషెన్స్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమారి ఈ డ్రెస్లో ఎస్ సైజ్ ఉందా లేదా ఎల్ సైజ్ ఉందా అని అడిగినప్పుడు నువ్వు కొంటావా, నిజంగా కొనవా, ఎందుకు ఇన్ని డౌట్స్ అడుగుతున్నావు? నో, దిస్ ఇస్ నాట్ ఏ వే. ఆ పర్సన్ నీకు ఏదైనా ఒక డౌట్ అడుగుతున్నారంటే ఆ పర్సన్కి అది ఇంట్రెస్టెడ్ అని అర్థం. అది వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారని అర్థం. ఆ ఇంట్రెస్ట్ అనేది నువ్వు చూపించు వాళ్ళకి, నువ్వు డౌట్స్ అనేది క్లియర్ చేయి వాళ్ళకి. అండ్ ఇంకొకటి, సాయి కుమారి నాకు కాటన్ ఫ్యాబ్రిక్ వద్దు, వేరే ఫ్యాబ్రిక్ తీసుకురా, లేదా వేరే ఫ్యాబ్రిక్లో లైక్ ఇప్పుడు జిమ్మిచ్, నెక్స్ట్ సంథింగ్, నాకు ఫ్యాబ్రిక్ అంత నాలెడ్జ్ లేదు, సో చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చాయి కదా, సో ఈ ఫ్యాబ్రిక్స్లో ఇంకేమైనా ఉంటే చూపించు, లేదా పార్టీ వేర్ సారీస్ చూపించు, లేదా కాటన్ షర్ట్స్ చూపించు, జీన్స్ చూపించు అని అన్నప్పుడు వాళ్ళ ప్రకారం నువ్వు వాళ్ళకి ఆన్సర్ చేయడం వల్ల 100% వాళ్ళు నీ దగ్గర పర్చేస్ చేస్తారు. ఎప్పుడు కూడా నువ్వు కన్సిస్టెన్సీగా ఉంటే నీ చిన్న చిన్న యాక్షన్స్ కూడా నీకు బిగ్ సక్సెస్ని తీసుకొని వస్తాయి. గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ప్రమోషన్స్ ఎప్పుడు కూడా నీకు కస్టమర్స్ని తీసుకొస్తాయి. తక్కువ మార్జిన్ వేసుకోవడం వల్ల నీకు ఎక్కువ కస్టమర్స్ని తీసుకొని వస్తుంది. నీ స్ట్రాటజీ ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత తక్కువగా అయితే మార్జిన్ వేసుకుంటావో, ఎంత తక్కువగా అయితే నువ్వు మార్జిన్ వేసుకొని, ఎంత తక్కువగా అయితే నువ్వు కస్టమర్ని టార్గెట్ చేయాలి అని అనుకుంటావో, అంతే అందంగా నువ్వు డిజైన్ చేసి వాళ్ళకి ప్రెజెంట్ చేయి. ఇప్పుడు నేను ఏదైతే మీకు మీషో రీసెల్లింగ్ క్లాస్ తీసుకున్నానో పార్ట్ 1, అది మీకు నేను అందంగా ప్రెజెంట్ చేసి చూపించాను. అదే మీకు ఏమీ ఒక పీపీటీ కూడా నేను ప్రెజెంట్ చేయకుండా మీకు ప్రాపర్గా నేను ఓవరాల్ లైక్ ఏదైతే నేను మాట్లాడాలి అని అనుకుంటున్నానో అది జస్ట్ మీకు నేను జస్ట్ క్లాస్ చెప్పాలి అని అనుకున్నప్పుడు లైక్ ఎలాంటి పీపీటీ కూడా లేకుండా జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుందా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్, ఇంట్రెస్ట్ వస్తుందా? నో అండి. 100% రాదు. ఎందుకు వస్తుంది? రాదు. సేమ్ లైక్ దట్, ఏదైనా సరే మీకు 100% నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా సరే ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఒక స్కిల్ నేర్చుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత నేర్చుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని ఎందుకు నేను పదే పదే చెప్తున్నాను అంటే, నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఏది నీకు పాసిబుల్ అవ్వదు. ట్రస్ట్ మీ గైస్. ఓకే, సో ఐ హోప్ పార్ట్ 1 అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. పార్ట్ 2లో మీట్ అవుదాం. ఇక్కడ వరకు మీకు ఎలా అనిపించింది, ఏంటి